2014-2019 మధ్య కాలంలో ఒంగోలు నగరంలోని 30వ డివిజన్లో 6.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు స్పష్టం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వారు మిమ్మల్ని పట్టించుకున్నారా, మీ అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టారని అడిగితే ప్రజల నుండి లేదు అని సమాధానం వచ్చింది. 30వ డివిజన్లోని గద్దరగుంటలో ఏర్పాటు చేసిన పార్వేట వేడుకల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో కలిసి దామచల పాల్గొన్నారు. అనంతరం డివిజన్ ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, మన ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలో ఇక్కడ కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకున్నాం, ఆరామ క్షేత్రం ఓపెన్ చేసుకున్నాం, గుంటలు పడిన ఈ రోడ్డును 40 లక్షలతో ప్రతిపాదనలు పెట్టినట్లు దామచర్ల చెప్పారు. మీకోసం మేము అనేక అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. అర్హులైన వారందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇస్తామని దామచర్ల తెలిపారు. అందులో భాగంగానే ఇంటింటికి సచివాలయ సిబ్బందిని పంపించి వివరాలు సేకరిస్తున్న విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. గత ఎన్నికల్లో నాకు మాగుంటకు మీరు మెజారిటీ ఇచ్చారు, మీ రుణం తీర్చుకుంటామని జనార్దన్ రావు తెలిపారు. ఇక్కడికి వచ్చినారు. ఆ తెలుగు పాటల కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ నాయకులందరూ కూడా కనకారావు గారి నాయకత్వంలో ఇక్కడ అందరూ కూడా కలిసి మెలిసి పనిచేస్తూ పూర్తిగా ఈ కనుమ పండుగలో పార్వేట ఉత్సవాన్ని పూర్తిగా అందరూ సంతోషంగా కూడా మన రాంబాబు గారు కూడా ఉన్నారు ఇక్కడ ప్రాంతంలో. కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన తోటకూర కృష్ణమూర్తి గారు, అంకిరెడ్డి, మన ప్రభుత్వంలో బాగున్నారా? వెనకాల పట్ల వెనకాల కూర్చున్నారు గమ్ముగా. ఈరోజు 6 నెలలు అయింది మన ప్రభుత్వం వచ్చి. మనం 14-19లో మన దేశానికి 6.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఆ తర్వాత 19-24లో 1 రూపాయన్నా మీ అభివృద్ధి జరిగిందా మీ డివిజన్లో అడుగుతా ఉన్నా. ఏమన్నా చేశారా? మిమ్మల్ని ఏమన్నా పట్టించుకున్నారా? మళ్ళా మనకి 6 నెలల్లో మన కళ్యాణ మండపం ఓపెన్ చేసుకున్నాం, ఆరామ క్షేత్రం ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉంటారని కళ్యాణ మండపంలో చేసుకొని ఎక్కువ డబ్బులు కట్టకుండా ఇబ్బంది పడతారు కాబట్టి
ఇక్కడ 200-300 మందితో ఫంక్షన్ చేసుకునేటట్టుగా మొన్నే ఓపెన్ చేశాం. ఎంతో చక్కగా మీరందరూ కూడా ఫ్రీగా చేసుకునే విధంగా ఈరోజు కళ్యాణ మండపం ఏర్పాటు చేశాం. కూడా గుంటలు పడిపోయింది. ఈ రోడ్డు కూడా పూర్తిగా పద్ధతి చేస్తాం. ఇదివరకు పెద్ద డ్రైన్లు అటు ఇటు డ్రైన్లు కట్టింది కూడా మన ప్రభుత్వంలోనే మనమే కట్టాం. మనకి అభివృద్ధి అన్ని కూడా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకోసం మేము చేశాం. అదేవిధంగా ఇంటింటి సమస్యలు, పెన్షన్ లేక ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, సొంతలు లేక ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, రేషన్ కార్డు లేకుండా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, అదేవిధంగా స్థలమే లేక బాడిగ ఇంట్లో ఉంటున్నారా, ఇవన్నీ కూడా మీ ఇంటికి సచివాలయాన్ని పంపించి మొత్తం రిపోర్ట్ కూడా తెప్పించుకున్నాం. ఎవరికైతే పెన్షన్ రాలేదో నెక్స్ట్ అధికారులు వచ్చేసి మీ అందరికి కూడా పెన్షన్లు 100% పెన్షన్ ఇచ్చినట్టుగా మన తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా మీకు ఎవరికి లేవో మా దగ్గర ఆల్రెడీ డేటా వచ్చింది. ఆ డేటా ప్రకారం మీ ఇంటికి అధికారులు వచ్చి మీ దగ్గర కాగితాలు తీసుకొని మీకు పనిచేసే విధంగా తొందరలోనే ఆ చర్యలు కూడా తీసుకుంటున్నాం. మీ ఇంటికే వస్తారని కూడా తెలియజేస్తున్నాం. ఇదివరకు లాగా కాకుండా పట్టాలు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చి ఏదంటే చేసేది కాకుండా ఇంటింటికి సచివాలయంలో వచ్చి అన్ని కూడా చేసే విధంగా ఈరోజు ఈ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయో మొత్తం కూడా ఏర్పాట్లు చేసి రాసుకున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మీ ఇంటికంతా సచివాలయం వచ్చారా లేదా మీరు చెప్పాలి, మహిళలు చెప్పాలి. మీ ఇంటికి వచ్చి రాసుకున్నారా లేదా, ఏమా రాసుకున్నారా లేదా, సచివాలయం వాళ్ళు ఇంటింటికి వచ్చి మీ దగ్గర అంతా కూడా డేటా తీసుకున్నారా లేదా పెద్దగా చెప్పాలి. ఈరోజు ఎవరన్నా బాగలేక హాస్పిటల్కి వెళ్తే కూడా వాళ్ళకి 50% ఇమీడియట్ గా మీకు ₹1,00,000 అయితే 50,000 CMRF నుంచి కూడా మేము చెక్కులు తెచ్చిస్తా ఉన్నాం. మా దగ్గరికి ఇదిగో ₹1,00,000 బిల్లు అయిందని చెప్పేసి నా దగ్గర తీసుకొస్తే 50,000 వెనక్కి ఇప్పటికే నేను దగ్గర 200-300 మందికి చెక్కులు కూడా ఇచ్చాం. అదేవిధంగా మీకు ఎవరికన్నా కూడా ఇబ్బందులు ఉంటే కూడా మీరు తెలియపరచండి. తప్పకుండా కూడా మీకు కూడా ప్రభుత్వం నుంచి మీరు పెట్టిన దానికి 50% మీకు మళ్ళీ వెనక్కి వచ్చేటట్టుగా అవి కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉండమని కోరుకుంటూ బాగుంటే కుటుంబాలలో ప్రత్యేకంగా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రాంతంలో కూటమికి అత్యధిక మెజార్టీ ఇస్తారు. మెజార్టీకి వచ్చినటువంటి ప్రాంతం గెద్దలగుంట ప్రాంతం. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం బాధ్యత వహిస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పదాలు నడిపించడానికి ఈ రోజు చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇక్కడ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమిలో ప్రకాశం జిల్లా అభివృద్ధి పదాలు నడుస్తుందనడానికి ఎటువంటి సందేహం లేదు. జనార్దన్ గారి గురించి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కాదు, 2014 నుంచి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఎప్పుడు కూడా మంచి ఉద్దేశంతో మనందరికీ మద్దతు తెలిపిన వ్యక్తి చామతుల జనార్దన్ గారు అని చెప్పి అందరికి తెలియజేస్తున్నాను. ఏ రోజు కూడా ఎంతో మంది ఇప్పుడు జనసేనలోకి వచ్చి యాక్షన్ చేసేటువంటి చాలా మంది మన ముఖ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు నాగుండ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఈ నియోజకవర్గానికి ఆయన ఎంతో చేశారు. గౌరవనీయులు దామచల జనార్దన్ గారు మన డైనమిక్ లీడర్, ఒక విజన్ గల వ్యక్తి. ఆయన ఆలోచన విధానం అనేది ఎప్పుడు చాలా ముందుకు ఉండిద్దండి. అట్లే మా ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా లీడర్ అయిన షేక్ రియాజ్ గారికి, నెక్స్ట్ మన రాంబాబు గారికి, అందరూ పైన ఉన్న పెద్దలందరికీ, అశోక్ కొత్తమైన ప్రతి ఒక్కళ్ళు ఉన్న పెద్దలందరికీ ఒకటి మేమండి. ఈ జనసేనలో ఉపాధ్యక్షులుగా ఉన్న చిట్టి ప్రసాద్ గారికి, మా జన సైనికులకి, వీరమహిళలకి అందరికీ వందనాలండి. ఈరోజు ఇక్కడ జనసేన కార్యక్రమం ద్వారా ఏదైతే పార్లమెంట్ లో మన ఎంపీ గారు, రియాజ్ గారు, రవి గారు, అదేవిధంగా రాంబాబు గారు, ఇంకా అందరూ కూడా ఎవరైతే ఇక్కడ వచ్చామో ప్రతి ఏటా కూడా ఇక్కడికి రావటం, మీ అందరిని కూడా కలుసుకోవటం, మీ అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు చెప్పడం, ఇది ఆనవాయితీగా జరుగుతున్న విషయాలు. ఈరోజు మన ప్రభుత్వం, గట్టిగా చెప్పాలి, మన ప్రభుత్వం, ఈరోజు మన ప్రభుత్వం జరుగుతుంది. మన పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళిద్దరు కలిసి
ఈ రోజు 164 సీట్లతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటం మీ అందరూ కూడా తెలిసిన విషయం. నేను పోయినసారి ఎన్నికల ముందు కరెక్ట్ గా ప్రైవేట్ టైంలో నేను ఇక్కడే మధ్యలో మాట్లాడాను. ఆ రోజు కూడా చెప్పాను, ఖచ్చితంగా రేపు వచ్చేది కూటమి ప్రభుత్వం వస్తుంది, అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి ఖచ్చితంగా మార్పు అనేది చేస్తామని చెప్పి ఆ రోజు కూడా చెప్పాం. మేము ఇక్కడే మాట్లాడుతున్నప్పుడే కొంతమంది ఎత్తుకొని పోతున్నారు శిశింద్రిని, మీకు గుర్తుందా? మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ అవసరం ఉన్నా కూడా ఏ టైం అయినా సరే మీరు ఫోన్ చేయండి, తప్పకుండా మీ ముందుకు వస్తాం. మీరు ఏదైతే నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో నేను ఒమ్ము కాకుండా తప్పకుండా మీ వంతు ఏ సమస్య ఉన్నా కూడా తీర్చడానికి మీ అండగా ఉంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు పండుగ సందర్భంగా మీ దగ్గరికి వచ్చాం. మీరు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము నోట్ చేసుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏదైతే సమస్యలు నేను కూడా డివిజన్లంతా కూడా తిరుగుతాం, ఖచ్చితంగా సమస్యలు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. MHR ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన MHR ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.